హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసే ముక్కల పులుసు చూద్దాము. ఈరోజు దప్పడం అంటాము. ఇందులో మనం కావాల్సిన కూరగాయల ముక్కలన్నీ వేసుకోవచ్చు. నేనైతే వంకాయ, ములక్కాడ, చిలగడదుంప, సొరకాయ వేశాను. ఇంకా కావాలంటే టమాటా, గుమ్మడికాయ, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మేము ఇద్దరమే కాబట్టి ఎక్కువైపోతాయి కాబట్టి నేను లిమిటెడ్గా వేశాను. అలాగే చింతపండు నానబెట్టుకున్నాను, బెల్లం ముక్క కూడా తీసుకున్నాను. పులుసులో బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. చూసారు కదా, చింతపండు రసం తీసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకుని అందులో బెల్లం కూడా వేసేసుకుని కొంచెం శనగపిండిని ఆ చింతపండు రసంలో కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత కూరగాయల ముక్కలన్నీ కూడా కుక్కర్లో ఉడికించిన తర్వాత ఒక 2-3 విజిల్స్ పోపు పెట్టేసుకోవాలి. ఆవాలు, మెంతులు, ఇంగువ, జీలకర్ర వేసి, ఎండుమిర్చి వేసి పోపు పెట్టేసేసి చక్కగాను పోపు అంతా వేగిన తర్వాత అందులో వేసేసి ఒక 5-10 నిమిషాలు మరగనిచ్చి కొత్తిమీర కూడా వేసేసుకుని దించేసుకుంటే యమ్మీ ముక్కల పులుసు రెడీ. సో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా వీడియోని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, నచ్చింది కదా, చూసేయండి. ఇలా 10 నిమిషాల సేపన్నా మరిగించుకోవాలి పులుసు, అప్పుడే రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. టేస్టీగా ఉంటుంది. పోపు పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించండి, అప్పుడు రుచి బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అండి. మీకు రోజు చూపిస్తే బోర్ కొడుతుందని నేను చూపించలేదు. ఆల్రెడీ వండేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. థ్యాంక్ యూ.